బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్యదేవ్ తన మార్క్ మూవీస్ ను చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా కొత్త కాన్సెప్ట్ స్టోరీలను ఎంచుకోవటంలో సత్యదేవ్ ముందు వరుసలో ఉంటాడని చెప్పొచ్చు. ప్రెజెంట్ జీబ్రా అనే మూవీతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి రిలీజ్ అయిన జీబ్రా మూవీ ఆడియన్స్ లో వస్తున్న టాక్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. సత్యదేవ్ స్టార్ హీరోల మూవీస్లో లీడ్ రోల్స్ చేస్తూనే హీరోగా కొనసాగుతున్నాడు. రీసెంట్ టైంలో సత్యదేవ్ చేసిన ఆచార్య, గాడ్ ఫాదర్, రామసేతు వంటి మూవీస్లో కీ క్యారెక్టర్స్లో యాక్ట్ చేశాడు. అయితే హీరోగా సత్యదేవ్కు అనుకున్న బ్రేక్ రావడం లేదు, చెప్పుకోదగ్గ హిట్ పడట్లేదు. టాలెంట్ ఉన్నా లక్ కలిసి రావడం లేదని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరోగా సత్యదేవ్ యాక్ట్ చేసిన మూవీల్లో గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ కమర్షియల్గా హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. అయితే ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీలో సత్యదేవ్ యాక్టింగ్కు మంచి మార్కులే పడ్డాయి. ప్రెజెంట్ జీబ్రా మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు సత్యదేవ్. జీబ్రా మూవీ విషయానికొస్తే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న లూప్స్ తెలుసుకున్న సత్యదేవ్ వాటి ద్వారా మనీ సంపాదించడం స్టోరీ లైన్. ఒకానొక టైంలో సత్యదేవ్కు ఒక అమ్మాయి పరిచయమై తర్వాత తను చేస్తుంది తప్పని తెలుసుకుని దాన్ని మానేయాలనే ఒక డెసిషన్ తీసుకుంటారు. కానీ ఆ అమ్మాయి ప్రేమతో కలిగినటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల మళ్ళీ ఈ ఇల్లీగల్గా మనీ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో ఏం జరిగింది, సత్యదేవ్ ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడనే విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఈశ్వర్ కార్తిక్ ఎంచుకున్నటువంటి స్టోరీని అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించారు. ప్రతి సీన్లో కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది పోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎంగేజ్ అవుతూ వచ్చింది. వాస్తవానికి మూవీ చూసే ఆడియన్స్ కూడా తమదైన రీతిలో ఎంగేజ్ అవుతూ ఉంటారు. మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అస్సలు బోర్ కొట్టించకుండా ముందుకు వెళ్తుంది. అలాగే బ్యాంకింగ్లో ఉండేటువంటి లూప్స్ ఇలా ఉంటాయా, బ్లాక్ మనీని వైట్ మనీగా చేస్తూ వాడుకునేవాళ్లు ఎలాంటి రూల్స్ను పాటిస్తారనే కొన్ని లిటిగేషన్స్ని కూడా ఈ మూవీలో ప్రజెంట్ చేశారు. మొత్తానికి మూవీ చూడడం వల్ల ప్రేక్షకుడిలో ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ క్రియేట్ అవ్వడమే కాకుండా కొన్ని తెలియని విషయాలను కూడా తెలుసుకునే ఛాన్సు ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ వల్ల గూస్ బంప్స్ వస్తాయని అంటున్నారు. చక్కటి స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుణ్ణి కట్టిపడేశారు డైరెక్టర్. ఈ మూవీతో సత్యదేవ్ సక్సెస్ని అందుకుంటాడనే చెప్పుకోవచ్చు. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ ఫస్ట్ మూవీ అయినా ఎక్కడా తడబడకుండా స్టోరీని చాలా క్లియర్ కట్గా నడిపించే ప్రయత్నం చేశాడు. మూవీలో కొంత అక్కడక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళినప్పటికీ వెంటనే మూవీని ట్రాక్లోకి తెచ్చాడనే చెప్పాలి. మొత్తానికి మూవీలో కోర్ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్గా ఉంది. ఇక మూవీలోని యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సత్యదేవ్ ఒక్కడే టోటల్ మూవీని సింగిల్ హ్యాండ్తో నడిపించాడనే చెప్పుకోవచ్చు. సత్యదేవ్ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఎలివేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఆడియన్స్ను కట్టిపడేస్తాయి. అందుకు తగినట్లుగానే సత్యదేవ్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా గొప్ప యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ధనుంజయ్ కూడా యాక్టింగ్లో మంచి తీరును కనబర్చి రోల్కు తగిన న్యాయమూ చేశారు. అలాగే అమృత యాంకర్ పర్ఫెక్ట్గా తన నటనలో ఒదిగిపోయింది. ఇక జెన్నిఫర్ పిసినాటో కూడా పర్ఫెక్ట్గా తన పాత్రని డెలివరీ చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో సునీల్ నెగిటివ్ రోల్లోనే కాకుండా తనలోని కామెడీ యాంగిల్ని కూడా బయటకు తీసి ఆడియన్స్ను కవ్విస్తున్నారు. ఇలా యాక్టర్స్ అంతా కూడా తమ క్యారెక్టర్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక టెక్నికల్ విషయానికొస్తే మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అందించినటువంటి సంగీతం ఓకే. ప్రత్యేకించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆడియన్స్ను కట్టిపడేసింది. విజువల్స్ని చూపించడంలో సినిమాటోగ్రఫర్ కూడా సక్సెస్ సాధించాడు. ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. ఎడిటర్ వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సాధ్యమైనంత వరకు చాలా షార్ప్గా కట్ చేస్తూ వచ్చాడు. ఓవరాల్గా ఈ మూవీతో సత్యదేవ్ ఖాతాలో హిట్ పడినట్లే అని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి కలెక్షన్స్ ఎలా వస్తాయో అనేది.